కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోతిరెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ మే 13న ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు సభ్యులుగా విజయసాయిరెడ్డిని, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మన శ్రీనన్న ఆశయాలకై అడుగేసిండు. తండ్రికి తగిన అతనయుడు కన్నా నల్లపురెడ్డి ప్రసన్న రెడ్డి శాను గుర్తు చేయకే తనమయ్యి ప్రసన్నకు ఓటేద్దాము. మన ఎమ్మెల్యేగా మళ్ళీ మళ్ళీ గెలిపిద్దా. ఈ గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి పాస్ బుక్స్ తీసుకొని రాష్ట్రంలోనే ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే ఉండడు అని చెప్పిన వ్యక్తి వారం రోజుల ముందు పోయి ప్రశాంతమ్మ దగ్గర కండువా కప్పించుకున్నాడు. నేనేం తప్పు చేశానండి అని అడుగుతా ఉన్నా, అక్కని అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను? అందరం ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము. ఈ సమయంలో నాకు ద్రోహం చేసేది నేనేమన్నా మీ కుటుంబానికి ద్రోహం చేసి అన్యాయం చేసి ఉంటే మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలి. ఎంత బాగుంటామో ఈ పోతిరెడ్డిపాళెంలో అందరము కులాలు పక్కన పెట్టేసి ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటాం. మీరు చేసిన ద్రోహం మాత్రం ఈ టైంలో కరెక్ట్ కాదన్నా. ఎందుకు చేశావో నాకైతే అర్థం కావడంలా. కనీసం ఆ అక్కైనా నిన్ను మందలించుండాలి. తప్పు చేస్తున్నాం ప్రసన్నను వదిలిపోవడం అని చెప్పి అక్కైనా మందలించుండాలి. చాలా బాధగా ఉంది. సరే పోనివ్వండి, మనం ఏం చేస్తాం. భగవంతుడి నిర్ణయం. మిమ్మల్ని అందరినీ నమ్ముకున్నా మీ ఆశీర్వాదం నాకు ఉండాలి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయిరెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మంచి మెజారిటీతో మమ్మల్ని గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.